ఈ లోపల ఎవరైనా ఒక ప్రశ్న అడగండి, దయచేసి అడగండి. ఆ యొక్క డౌట్ ఏందనంటే, ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుగా పిలువబడుతున్నాడు దేవుడు. రేపు క్రీస్తు ప్రభు వారు రెండవ రాకడ వచ్చిన తర్వాత అక్కడ ఆయనను ఒక్కనిగానే చూస్తామా, లేకపోతే తండ్రి తర్వాత కుమారుడు పరిశుద్ధాత్ములు ముగ్గురుగా చూస్తామా? అది నా చిన్న ప్రశ్న సార్. వెరీ గుడ్. ఇది త్రిత్వానికి సంబంధించిన ప్రశ్న. ఇది ఒక పెద్ద సబ్జెక్టే. వారు అడిగిన ప్రశ్న ట్రినిటీకి సంబంధించినది. మొట్టమొదటగా మనం గమనించవలసింది ఏమిటనగా, మనకు దేవుడు చెప్పాలందరూ, మనకు దేవుడు ఒక్కడే. యెషయా గ్రంథం 43 అధ్యాయం 10వ వచనం ప్రకారంగా వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ గాడ్, ఒకే ఒక్క దేవుడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా కూడా మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం కూడా మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఒకే అద్వితీయుడైన దేవుడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా ఒక్కడే దేవుడున్నాడు, నేనే అద్వితీయుడైన దేవుడను. అద్వితీయుడైన దేవుడు, ఒక్కడే దేవుడు అన్నప్పుడు హీబ్రూ వర్డ్ ఏంటంటే యాచిడ్ అంటారు. YACHID. యాచిడ్ మీన్స్, నోట్ చేసుకోండి, నేను కిందకు వచ్చి రాయడం కంటే మీరు నోట్ చేయండి. యాచిడ్ మీన్స్ ఓన్లీ వన్ గాడ్. ఎఖాద్ మీన్స్ ప్లూరాలిటీ ఉన్న తండ్రి. ఎఖాద్ అనగా త్రిత్వమై ఉన్న తండ్రి. యాచిడ్ అన్న తండ్రి, ఒక్కడే ఉన్న తండ్రి ఏమై ఉన్నాడు? ప్లూరాలిటీ అనగా ముగ్గురుగా కూడా ఉన్నారు అని చెప్పడానికి వాడిన పదమే ఎఖాద్ అండ్ యాచిడ్. ఎలోహిం అనగా కూడా ముగ్గురుగా ఉన్న తండ్రినే సూచిస్తుంది, ప్లూరాలిటీ కనపడుతుంది. కనుక ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న ఏమిటనగా, ముగ్గురుగా విడిపోతున్నారు, అది వస్తున్నారు, ముగ్గురుగా విడిపోతున్నారు, తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మునిగా. ఈ ముగ్గురు వేరని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు త్రిత్వం అనే సబ్జెక్ట్లో వచ్చిన గడిబిడి ఏమిటనగా, ముగ్గురు వేరు అని. వారు ముగ్గురు వేరు కారు, ఆ ముగ్గురు చెప్పండి ఒక్కరే. అందుకే ద వర్డ్ ట్రినిటీ అనేది అర్థం ఏమిటనగా ట్రీ యూనిటీ. ముగ్గురుగా కనపడి ఒక్కరుగా ఉండే దేవుడు. త్రిత్వమైన దేవుడు అనగా ముగ్గురుగా కనపడగలరు, కానీ ఒక్కడే దేవుడు. ఆ ఒక్కనిలో నుండి ముగ్గురు స్ప్లిట్ అవ్వగలరు, స్ప్లిట్ అవుతారు. అర్థమవుతుందండి? స్ప్లిట్ అవ్వగలరు, ఒకరిగానే ఉన్న దేవుడు. అందుకే ఇప్పుడు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరుగా కనపడినటువంటి స్థితి, వారు వేరు వేరు కాదు, వారు ఒక్కడే. కనుక ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న ఏమిటనగా, పరలోకములో ముగ్గురు వేరువేరుగానే ఉంటారా, ఒకటిగా ఉంటారా? అది ప్రశ్న. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒక్కడైన తండ్రి ముగ్గురుగా ఎందుకు విడిపోయారు, ముగ్గురుగా విడిపోయి ఆ కార్యములు ఎలా జరిగిస్తున్నారు అనేది 66 పుస్తకాల్లో తండ్రి మనకి లిఖింపజేసిన స్థితి. ఒకడే దేవుడు, ముగ్గురుగా విడిపోతారు, విడిపోయి జరిగించిన కార్యాలు. మీకు చిన్న ఉదాహరణ కావాలంటే, ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి మీరు 22 వచనాలు చదివితే చాలు. అక్కడ ఉంటుంది, అబ్రహామునకు సింధూర వనములో మమ్రే యొద్ద కనపడింది ఒక్కడే, కానీ అతను దేవుణ్ణి చూసి సాష్టాంగపడి నమస్కారం చేసిన తర్వాత తలకాయ పైకి లేపినప్పుడు ముగ్గురుగా కనపడ్డారు. ఎంతమంది అండి? ముగ్గురు. మళ్ళీ కళ్ళు నిలుపుకొని చూస్తే ఒక్కడిగానే కనపడుతున్నాడు. మళ్ళీ కాసేపు ఇదేంటి ఎలా ఉందని చూస్తే మళ్ళీ ఒక్కడిగానే కనపడుతున్నాడు.
అనగా ఓన్లీ వన్ గాడ్ సీమ్స్ టు బి త్రీ అండ్ అగైన్ ఒకటిగానే కనపడుతున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమిటో పాపం అబ్రహాంకి ఆ రోజులలో అప్పుడు ఎందుకైనా మంచిదని కాసేపు ప్రభువా అన్నాడు, ముగ్గురుగా కనపడ్డప్పుడు ప్రభువులారా అన్నాడు. ప్రభువా అన్నాడు, చెప్పాలి, ప్రభువులారా అన్నాడు. ప్రభువులారా అని ఎందుకు అన్నాడంటే ముగ్గురుగా కనపడుతున్నారు కనుక ప్రభువులారా అన్నాడు. మళ్ళీ ఒకటిగా కనపడ్డప్పుడు కన్ఫ్యూజ్ అయ్యానేమో అనుకొని ప్రభువా అన్నాడు. ఏది ఏమైనప్పటికీ ముగ్గురుగా విడిపోయి అబ్రహాం ముందు నిలబడ్డము, చక్కటి పెయ్యను కట్ చేసి మంచి విందును ఏర్పాటు చేసి భోంచేయమన్నప్పుడు వారు ముగ్గురు కలిసి కూర్చొని చక్కగా భోంచేశారు. ఆదికాండము 18వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ముగ్గురు భోంచేశారు. ఇప్పుడు ముగ్గురా ఒక్కడా? చెప్పాలి, ఒక్కడే. ఈజ్ హ్యావింగ్ దట్ క్యాలిబర్ అండ్ కెపాసిటీ. ఆయనకు ఆ శక్తి ఉన్నది. అందుకే ఈజ్ ఓమ్నిపోటెంట్ గాడ్, ఓమ్నిప్రెజెంట్ గాడ్, ఓమ్నిసియంట్ గాడ్. మన కళ్ళకు ముగ్గురుగా కనపడ్డప్పటికీ ఒక్కడుగానే చేయగలడు, ముగ్గురుగా విడిపోయి చేయగలరు. అది 18వ అధ్యాయం 19వ అధ్యాయం మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. అయినా నేను ట్రినిటీ అనే సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు మరలా స్పష్టంగా చెప్తాను. త్రిత్వం అనే సబ్జెక్ట్లో ఉంది. ఇకపోతే ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, పరలోకములో ఇప్పుడు దేవదూతల లోకం పరలోకం అంటున్నాం మనం. మనకు కనపడే లోకం ఏంటండి? మనం భూలోకంలో ఉన్నాము. మన పైన దేవదూతల లోకం ఉంది. 3వ ఆకాశంలో ఇంకొక లోకం ఉంది, అది పరదేశ అనే లోకము. మన కొరకు సిద్ధపరిచినటువంటి ఇంకొక లోకం ఉంది, దాని పేరు యెరూషలేము అనే లోకము. కనుక ఇప్పుడు ప్రకటన గ్రంథములో లిఖించబడిన లోకము దేవదూతల లోకాన్ని రాశాడు ఎక్కువగా. ఎవరు? అపోస్తలుడైన యోహాను ఏ లోకం గురించి రాశాడండి? దేవదూతల లోకం. తర్వాత 21, 22 అధ్యాయాల్లోనేమో యెరూషలేము లోకం గురించి రాశాడు. ఇప్పుడు దేవదూతల లోకములో తండ్రి వేరుగానే ఉన్నాడు, అనగా వాక్యమైన దేవుడు వేరుగానే ఉన్నాడు. త్రిత్వంలో రెండవ వ్యక్తి వాక్యమైన దేవుడు, అనగా చెప్పాలి ఎన్నో వ్యక్తి? రెండో వ్యక్తి. ఆయన నుండి ఆయనే యేసు అనే నామమున మన మధ్యలోనికి దిగి వచ్చిన యేసు క్రీస్తు అనే ప్రభువుల వారు కూడా ఆయన పక్కనే కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే, కానీ ఒక కార్యార్థమై భూమిపైకి ఎలా వచ్చారు? చెప్పాలి, యేసు నామమున వచ్చాడు. కనుక యేసు నామమున వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు తనకు కొన్ని వర్క్స్ చేయవలసి ఉంది. ఆయన కొన్ని పనులు చేయాలి. నీ శత్రువులను నీవు పూర్తిగా శిక్షించి దండించి నెరవేర్చబడిన తర్వాత నీ పని అయిపోతుంది. యేసయ్యకు ఒక పని అప్పచెప్పాడు, లేక ఆయనే తీసుకున్నాడు. అదేమిటనగా భూలోకములోకి దిగివచ్చి భూమిపైన రక్షణ శిలువయాగము జరిగించి పునరుద్ధానుడై పరలోకములోనికి వెళ్ళిన తర్వాత తన పని అయిపోయింది అనుకుంటున్నారా? అవలా. ఎప్పుడైపోతుంది? ఈ భూమిపైన ఇంకా ఇద్దరు శత్రువులు మిగిలారు. ఒకటి సాతానుడు, రెండవది మరణము. అర్థమైందండి? ఇప్పుడు యేసయ్య ఈ ఇద్దరిని కూడా తీసేయాలి. ఎవరిని? సాతానుడిని పూర్తిగా తీసేయాలి, మరణాన్ని పూర్తిగా తీసివేస్తే యేసయ్య యొక్క పని పూర్తయినట్టు. అర్థమైంది కదా? అది తీసేసేంతవరకు యేసయ్య 110వ కీర్తన 1-2 వచనాల ప్రకారంగా నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని చెప్పిన మాట నెరవేర్చబడాలి. అంతవరకు యేసయ్యగానే ఉంటాడు. ఏమండి? వాక్యమైన దేవుడిగానే మనకు కనపడతారు. అబ్రహాముకు కనపడ్డట్టు ఆ పని అయిపోయిన తర్వాత యేసయ్య మళ్ళీ త్రిత్వమైన తండ్రి ఏకముగా ఒకళ్ళు అయిపోతారు. మళ్ళీ ఆయన మహిమాన్వితుడైనటువంటి ఒకనిగానే మనకి కనపడతాడు. అవసరమైతే మళ్ళీ ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మళ్ళీ వేరవుతారు. పని అయిపోయినాక మళ్ళీ అర్థమవుతుందండి.
పని అయిపోతే కలిసిపోతారు, పని లేకపోతే విడిపోతారు. అంతేగాని ముగ్గురు వేరుగా 3 పొయ్యిలను పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతానికి నంబర్ ఆఫ్ బుక్స్ రాసుకొని నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా చాలా రాసేశారు. వన్నెస్ బ్రదర్, ఇట్స్ నాట్ కరెక్ట్ బ్రదర్, ఇట్స్ సపరేట్ బ్రదర్, పరిశుద్ధాత్ముడు వేరు బ్రదర్, యేసయ్య ఇంకా వేరు బ్రదర్, పరమతండ్రి ఇంకా వేరు బ్రదర్. నో నో నో, అంతా వేరు వేరే అయినప్పుడు హౌ డూ యూ ప్రూవ్ దట్ హీ ఈజ్ వన్ గాడ్? నో. ముగ్గురు వేరు అన్నప్పుడు వన్నెస్ నువ్వు ప్రూవ్ చేయలేవు. వన్నెస్ ఒకటే అన్నప్పుడు ముగ్గురు వేరు అనేది ప్రూవ్ చేయలేవు. ఎప్పుడు ప్రూవ్ చేయగలవనగా ఆయన ఒక్కడు అనేది యథార్థమే, ముగ్గురు అన్నది యథార్థమే. ఆయనకు ఆ క్యాలిబర్ ఉన్నది. ఆయన ముగ్గురుగా విడిపోగలడు, ఒకటిగా కనపడగలడు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రశ్నకి ఇంతవరకు చాలనుకుంటున్నాను. కనుక ఇప్పుడు ఎప్పుడు వరకు ఉంటాడు యేసయ్య వేరుగా? చెప్పాలి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకున్నా. ఎప్పటి వరకు వేరుగా ఉంటారు? శత్రువులు. ఎవరండి శత్రువులు? మరణమును సాతానుడు. ఇప్పుడు దాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాలు పెద్దగా చదువుతారా? అక్కడ దాన్ని కంప్లీట్ చేశాడు యేసయ్య, కంప్లీట్ చేశాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాల్లో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను, ఈ అగ్నిగుండము 2వ మరణము. చాలండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములు వేసాడు. మరణం అయిపోయిందా? అర్థమైందండి? మరణం ఉందా ఇప్పుడు మనకి? మరణం అని ఏదైతే తండ్రి చెప్పాడో అది అయిపోయింది. ఇంకొకడు మిగిలాడు. ఎవరు? సాతానుడు. సాతానుడిని 20వ అధ్యాయము 10వ వచనంలోనే ముందే విసిరేశాడు. చూడండి 20:10. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను, అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. చూసారా? ఇప్పుడు సాతాను కూడా అగ్నిగుండంలో వేశాడు. అక్కడ అంతకుముందే వేయబడినటువంటి అబద్ధ ప్రవక్త, యాంటీ క్రైస్ట్ కూడా ఉన్నారు అని లేఖనం చెప్తుంది. మొట్టమొదటిగా నరకాన్ని ఇనాగరేట్ చేయబడింది ముగ్గురుచే. ఒకళ్ళు యాంటీ క్రైస్ట్, ప్రవక్త, 3 సాతానుడు. ఆ తర్వాత ఇక మనలో మారు మనసు పొందని వారు అందులోకి వెళ్తారు. హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తున్నాను.